शरणागतवत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे अतिवेलदया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमतादिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरमावशतोपवधूशतकोटिवृतात्स्मरकोटिसमा प्रतिवल्लभिकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचलधे హాయ్ అండి, వెల్కమ్ టు రాజీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి టిఫిన్ అయితే నేను ఈరోజు చపాతీ అయితే చేస్తున్నాను. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకెప్పుడు ఒకే రకం కాకుండా ఈరోజు అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇంకా మీతో అయితే షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నానండి. అలాగే ఒక్కొక్కసారి ట్రయాంగిల్లో, అలాగే స్క్వేర్ షేపు, అలాగే రౌండ్గా, అలాగే ఈ విధంగా కూడా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు మార్చి ఈ విధంగా చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. అంతేకాకుండా చాలామంది గీ అయితే కొలెస్ట్రాల్ అని వేసుకోరు, వాడరు. కాకపోతే గీ అనేది, నెయ్యి అనేది మనకి మంచి కొలెస్ట్రాల్ అనమాట. కాబట్టి తప్పకుండా యూజ్ చేయొచ్చండి. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే ఏం కాదు. కాబట్టి నేనైతే తప్పకుండా చపాతీ చేసేటప్పుడు తప్పకుండా నెయ్యినైతే యూజ్ చేస్తాను. అంతేకాకుండా మనకి చపాతీలోకి ఏ కర్రీ అయినా సెట్ అవుతుంది. ఇంకా ఈరోజైతే ఆకుకూర పప్పు అయితే చేశాను. కాబట్టి ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట. మీరే బ్రేక్ఫాస్ట్ చేశారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా వాచ్ చేసి మీ కామెంట్స్ని రెగ్యులర్గా పోస్ట్ చేయండి.